మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుత్తాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఆది మధ్యాంతరహితుడు, సకల లోకాలను సృష్టించువాడు, సకల చరాచర జీవరాశులను తనలో లయం చేసుకునే లయకారుడు ఆ పరమేశ్వరుడు. అలాగే అంతటి లయకారునికి భిక్షను ప్రసాదించిన ఆ పరమేశ్వరి అన్నపూర్ణాదేవిగా అవతరించి ఈ సృష్టిలోని సకల జీవరాశులకు భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. అంతటా ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులు కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారిగా ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్లో వేంచేసి ఉన్నారు. 100 నుండి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. పవర్పేట స్టేషన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఈ దేవస్థానం సుమారుగా 100 సంవత్సరముల క్రితం నిర్మింపబడి, అలాగే మరి ఈ శివలింగాన్ని కాశీలో పూజించి నిద్ర చేయించి ఈ నర్మద బాణాన్ని 100 సంవత్సరాల క్రితం అప్పటి శ్రీ చిత్రపు రాజగోపాల శర్మ గారు అనేటువంటి ఆయన వారి స్నేహితులు కలిసి కాశీ నుంచి ఈ బాణాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కాశీలో నిద్ర చేయించి ఈ కార్యక్రమాన్ని అప్పట్లో 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపజేశారు. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ నర్మద బాణం అలాగే 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన ఈ దేవాలయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మడి ఆచారాలతో వైదిక స్మార్త ఆగమబద్ధంగా కార్యక్రమాలు కైంకర్యాలు కూడా స్వామివారికి నిత్యం జరుగుతూ ఉంటాయి. మరి వంశపారపర్యంగా మా తాతగారు, మా నాన్నగారు, మేము, మా పిల్లలు అలాగే ఈ దేవాలయంలో మా వంశపారపర్యంగా అర్చగాదులు నిర్వర్తిస్తున్నాం. స్వామివారికి నిత్యము కూడా అభిషేకములు, అమ్మవారికి నిత్యం కూడా స్త్రీ సూక్త విధానంగా కుంకుమార్చన ప్రతిరోజు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. అలాగే వార్షికంగా ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణానికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు 3 రోజుల కార్యక్రమాలు, జ్యేష్ఠ చతుర్దశి, జ్యేష్ఠ మాస పౌర్ణిమ, పాడ్యమి 3 రోజులు కూడా వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసోత్సవాలు కూడా నిత్యాభిషేకములు, లక్ష బిలవార్చనలు, లింగార్చనలు, అలాగే శాంతి కళ్యాణ మహోత్సవము, నెల రోజులు కూడా దీక్షగా కార్తీక మాసోత్సవాలు జరుగుతాయి. అలాగే దసరా మహోత్సవాలు కూడా చాలా వైభవంగా 9 రోజులు కూడా విశేష అలంకారాలతో చాలా వైభవంగా భక్తుల సహాయ సహకారంతో జరుగుతాయి. మరి 100 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ దేవాలయాన్ని కాలక్రమేణా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజుకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో భక్తి శ్రద్ధలతో వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు కూడా విశేషంగా మరి దేవాలయంలో పాల్గొంటారు. అలాగే శివరాత్రి మహోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతి శివరాత్రికి లింగోద్భోగాల అభిషేకము, సుమారుగా 600-700 కేజీల చక్కెరతో చక్కెరాభిషేకము, ఇలాంటివన్నీ కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతాయి. అలాగే శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారికి మూలవిరాటికి చాలా వైభవంగా 21 రకాల ద్రవ్యాలతో, పళ్ళ రసాలతో, పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే శ్వేత పుష్పార్చన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి అమ్మవారికి అత్యంత వైభవంగా ఆరాధన జరుగుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే మరి దేవాలయంలో నవగ్రహాలు, శివుడు అలాగే అమ్మవారు కూడా ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠింపబడిన దేవాలయం. మరి నవగ్రహాలు కూడా శక్తివంతమైనటువంటి దేవతల వారు కూడా మరి అప్పట్లో వాళ్ళు కూడా ఆలోచన చేసి నవగ్రహాలను కూడా కలిపి ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. ఇక్కడ విశేషం అదే. మరి అందువల్ల ముందర గణపతికి దర్శనం చేసుకుని అలాగే నవగ్రహాలు దర్శనం చేసుకుని శివుడు అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ రోజు కూడా లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది. మరి ఇంత శక్తిమైనటువంటి ఈ దేవాలయాన్ని
అందరూ కూడా దర్శించుకుని వారి యొక్క కోరికలు సిద్ధించేటట్టుగా చేసుకుని, అలాగే ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజులు కూడా వసంత నవరాత్రి మహోత్సవాలు కూడా అమ్మవారికి జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరము చాలా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతాయి. వార్షికంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతాయి. మరి ఈ పురాతన దేవాలయాన్ని భక్తులందరూ కూడా దర్శించుకుని వారి యొక్క కోరికలు సిద్ధించేట్టుగా దర్శించేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రతి శుక్రవారం 10:30 to 12 వచ్చేటువంటి రాహుకాలంలో అమ్మవారికి కాశీ అన్నపూర్ణాదేవికి రాహుకాల పూజ కూడా జరుగుతుంది. రాహుకాలంలో అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా కుంకుమార్చన చేయిస్తాం. మరి ఈ దేవాలయంలో అదొక విశేషం ఉంది. రాహుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, కారసర్ప దోషం ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, సంతానము, అలాగే వివాహం, అలాగే వృత్తి వ్యాపారాల్లో మరి రాణించడానికి ఇవన్నీ కూడా ఈ రాహుకాల పూజ చాలా మహిమాన్వితమైనటువంటి పూజ. ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా 10:30 to 12 ఆ టైంలో వచ్చేటువంటి రాహుకాలంలో అమ్మవారికి విశేషంగా శ్రీ సూక్త విధానంగా రాహుకాల కుంకుమార్చన జరుగుతుంది. మరి ఈ పూజలో కూడా పాల్గొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వారి యొక్క కోరికలు సిద్ధించేట్టుగా చేసుకుని ఈ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థాన దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యత పొంది పరమేశ్వరుని అనుగ్రహం పొందగోరుచున్నాం. ఓం నమః శివాయ.